ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు నాయనా. స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, రాత్రి అంతను కూడా కాపాడారు, భద్రపరిచారు, కృప చూపించారు. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేశారు. ఈ ఉదయకాలాన మరొక నూతన దినమున మేము సజీవులుగా ప్రవేశించగలిగాము అంటే నాయనా మీ కృప మాత్రమే తండ్రి. ఎంతోమంది ఈరోజు చూడాలనుకున్నారు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు వాళ్ళు కలిగి ఉన్నారు. ప్రభువా, వారికి లేని భాగ్యము, ధన్యత మాకు దయచేసినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, స్తుతులు చెల్లిస్తున్నాము, కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చెదను అని మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో నాయన మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, పరలోకపు రాజ్య తాళపు చెవులు ఎవరైతే నాయన ప్రార్థనలో ఉంటున్నారో, ఎవరైతే విశ్వాసముతో ఉంటున్నారో, ఎవరైతే ముందుగా మిమ్మల్ని వెతుకుతున్నారో వారికి మీరు ఇస్తారు అని మాట్లాడుతున్నారు. అయ్యా, మేము అక్కడ ఏదైతే ఇప్పుతామో అది భూమిపైన విప్పబడుతుందని, అక్కడ ఏదైతే మూసివేస్తామో ఇది భూమిపైన కూడా మూసివేయబడుతుందని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు నాయనా. అటువంటి శక్తి, సామర్థ్యములు, అటువంటి విశ్వాస జీవితము ఈ రోజున మా అందరికీ దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డ కూడా దేనిని బట్టి కూడా కలవరపడకుండా వారి చేతిలో ప్రార్థన అనే తాళపు చెవి ఉంది అని విశ్వసించి నమ్మి మీ వైపు చూస్తూ ఈరోజు ధైర్యముగా ముందుకు సాగగలిగే కృప చూపించండి తండ్రి. ఎంతో మంది ఉదయకాలాన లేవగానే ప్రార్థిస్తున్నారు, తమ యొక్క రోజును ప్రార్థనతో ప్రారంభిస్తున్నారు. కృప చూపించండి, వారి ఎడల మీ దయ చూపించండి, మీ కరుణ చూపించండి నాయన. అయ్యా, ఈ రోజున మా ఇష్టము, మా చిత్తము, మా ప్రణాళికలు, మా ఆలోచనలు కాదయ్యా, మీ ఆలోచననే మా ఎడల నెరవేర్చండి. మీకు ఆయాసకరంగా మేము ఏ పని కూడా చేయకుండా, మీ నామానికి అవమానకరంగా మేము ఎక్కడా కూడా జీవించకుండా మీరే మీ యొక్క జ్ఞానము చేత మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. అయా, ఎవ్వరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, కక్షలు ఏవి లేకుండా ప్రశాంతముగా ఈ రోజును కొనసాగించే కృప చూపించండి తండ్రి. ఆయన ప్రార్థిస్తున్నాం, పనుల విషయంలో కృప చూపించండి. ప్రతి విధమైన పనిలోనూ మా అందరినీ ఆశీర్వదించండి. తలగానే గాని మీరు తోకగా ఉండరు అన్నట్లు నాయన మా అందరినీ కూడా ఉన్నత స్థానాల్లో నిలవబెట్టండి. అయా, జ్ఞానము, బలము, శక్తి, సామర్థ్యము అన్నిటినీ మీరే దయచేయండి. ప్రభు, ఆగిపోయిన కార్యములను పునఃప్రారంభించే కృప చూపించండి. నూతనమైన పనులు ఈరోజే ప్రారంభిస్తూ ఉండంగా అందరినీ కూడా బహుగా ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, ప్రాముఖ్యముగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఆ రిపోర్ట్స్, ఆ చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటిని బట్టి అడుగుతున్నాం నాయన. బిడ్డలకు మీరు తోడై ఉండండి, అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చండి ప్రభువా. తండ్రి, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని కూడా బిడ్డలు సిద్ధపాటు కలిగి రాయబోతున్నారు, అటెండ్ అవబోతున్నారు. అయ్యా, మంచి జ్ఞానముతో చదివినవన్నీ గుర్తుంచుకొని భయపడకుండా జవాబు చేయగలిగిన కృప చూపించండి నాయన. తండ్రి, గృహంలో ఎవరైతే ఒంటరిగా ఉండబోతున్నారో అయ్యా, వారందరికీ తండ్రి మీ కంచె, మీ కాపుదల ఈ రోజంతను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. ప్రయాణాలను దీవించండి, ప్రతి ప్రయాణము కూడా క్షేమకరముగా మార్చండి నాయన. మార్గములో అపాయాలు, ప్రమాదాలు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏ బిడ్డకు రాకుండా, కలగకుండా కాపాడండి తండ్రి. ఆయన ఈ లోకమాయలో పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా అయా, మీరిచ్చిన ఈ సమయాన్ని మేము వృధా చేసుకొనకుండా మా అందరికీ వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించండి నాయన. అయా,
ఎవరికి ఏ లోటు, ఏ బలహీనత, ఏ అనారోగ్యం, ఎటువంటి ఇబ్బందులు ఈరోజు కలగకుండా సమృద్ధినివ్వండి, సంతృప్తినివ్వండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో ప్రతి బిడ్డను నింపమని తండ్రి మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ఈరోజే ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందరినీ పేరు పేరున దీవించమని అయా మేము కూడా మాకు తెలిసిన కొన్ని మాటలు ఈ లోకమును ప్రచురపరిచి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.